ఒకటి మూడు రాజు అంటే అమరావతి రాజు ఇక్కడ మనకున్న దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ మధ్యన ఆ దరిద్రం పట్టింది. కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ వచ్చినప్పుడు రేవంత్ లేచి నుంచి మాట్లాడింది కానీ లేదా రేవంత్ని కేటీఆర్ వీళ్ళు కలిసేటటువంటిది కానీ బాధ్యతాయుతమైన స్పందన కనిపిస్తుంది. తిట్టుకుంటారు, విమర్శించుకుంటారు, కానీ శత్రువుల్లాగా ఏది మనిషిని అసహించుకుంటూ అవతలోళ్ళు నాశనమైపోవాలని కోరుకుంటూ కనీసం ఏదో పుట్టినప్పటి నుంచి ఆగర్భ శత్రువులాగా ఫీల్ అవ్వడం లేదు అక్కడ. ఇంకా ఇప్పుడిప్పుడు నాశనం చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. తను మాట్లాడుతూ మళ్ళీ చెడగొట్టుకుంటున్నాడు. బట్ విపక్షాలు, అధికార విపక్షాలు అనేది రెండు రాజకీయ పార్టీలు కూడా ఒకళ్ళకొకళ్ళు ప్రత్యర్థులే తప్పించి శత్రువులు కాదు అన్న ఫీలింగ్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. బద్ధ శత్రువుల్లాగా అటు మధ్య